మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనార్ మండల్ గూడూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 3 నెలల వ్యవధిలో తండ్రి కొడుకులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నిజంగా ఈ గ్రామంలో వారి కుటుంబంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ప్రస్తుతం మనము ఆ ప్రదేశంలో ఉన్నాము. ఈ ప్రదేశంలోనే 3 నెలల క్రితం అరుణ్ ఆత్మహత్య చేసుకుంటే ఈ ప్రదేశంలోనే తండ్రి కూడా నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నిజంగా 3 నెలల క్రితం అరుణ్ చనిపోయినప్పటి నుంచి కూడా వారి తండ్రి మనోవేదన గురవుతూ రోజు కొడుకును మరిస్తూ అసలు ఏమి జరిగిందేమో గానీ ఆ కుటుంబంలో ఈ సంఘటన అయితే చాలా బాధ కలిగిస్తుంది. 3 నెలల క్రితం సుఖ సంతోషాలతో ఉన్నటువంటి ఈ కుటుంబంలో ఈ విషాదకమైనటువంటి సంఘటన చాలా బాధ కలిగిస్తుంది. కొన్ని ఆర్థిక ఇబ్బందులు రావడం వల్ల తండ్రి కొడుకులకు చిన్న చిన్న గొడవలు కాస్త మందలించుకోవడంతో కొడుకు 3 నెలల క్రితం అరుణ్ చనిపోవడం జరిగింది. ఈ మరణ వార్త విని 3 నెలలుగా తండ్రి గ్రామస్తులతో పాటు ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ బాధపడుతూ నా వల్లే నా కొడుకు చనిపోయాడు, మేము అనవసరంగా ఈ పాల వ్యాపారం ఈ బిజినెస్ మొదలు పెట్టి అనవసరంగా అప్పులకు గురయ్యి మా బాబు అనవసరంగా చనిపోవడం జరిగింది. ఆ బాధను జీర్ణించుకోలేక నిన్న ఇక్కడ వారి తండ్రి రాము మరణించడం జరిగింది. నిజంగా ఈ సంఘటన చూస్తే మనకే చాలా బాధ కలుగుతుంది. ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి కుటుంబంలో రాముకు 2 కొడుకులు, పెద్దవాడు అరుణ్. ఈ అరుణ్ 22 సంవత్సరాల అరుణ్ ఉరివేసుకొని చనిపోయిన తర్వాత 3 నెలలుగా ఎంతో బాధపడుతున్నటువంటి ఈ రాము నిన్న చనిపోవడం కూడా చాలా బాధ కలిగిస్తుంది. ఏది ఏమైనప్పటికీ వ్యాపారం అనేది చేసుకోవచ్చు, అప్పులనేవి జరుగుతుంటాయి, కానీ ఇలాంటి సంఘటనకైతే గురి కావడము చాలా బాధాకరమైన విషయము. రాము లేడు, అరుణ్ లేడు, ఇద్దరు లేడు. తండ్రి కొడుకులు ఇద్దరు ఇక్కడ 3 నెలల వరకు ఇక్కడ సేవ చేశారండి. ఈ 3 నెలల వరకు ఇక్కడ సేవ చేసినటువంటి తండ్రి కొడుకులు ఇద్దరు లేకపోవడము, ఈ మూగ జీవాలు చూడు ఎలా ఉన్నాయో ఒకసారి చూస్తే చాలా బాధ కలుగుతుంది. వచ్చినప్పటి నుంచి అవి అరుస్తూ ఉన్నాయి. వాటికి మేత లేదు, నీరు లేదు, ఏమి లేనప్పటి పరిస్థితి. నిన్న మొన్నటి వరకు అసలు నిజంగా 3 నెలల క్రితం ఇక్కడ చాలా మంచిగా పని చేసుకునే వాళ్ళట. పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు, ఇద్దరు కలిపి మంచిగా పని చేసుకునేటువంటి సందర్భంలో ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల తండ్రి కొడుకుల మరణం అనేది ఈ గూడూరులోనైతే వారి కుటుంబంలో అలాగే గ్రామంలో కూడా తీవ్ర విషాదం నెలకొంది. ఘటనపై మాట్లాడేందుకు వారి బంధువులు ఉన్నారు. వారి మామగారు రాము వాళ్ళ మామ మనతో ఉన్నాడు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు ఏమైంది, ఎట్లా అసలు మీ అల్లుడు ఎట్లా చనిపోయాడు, మీ మనమడు ఎప్పుడు చనిపోయాడు? వాళ్ళ కొడుకు చచ్చిపోయినందుకు ఇక ఆయన మనసులో పెట్టుకొని ఆర్థిక ఇబ్బందులు ఇవి పెట్టుకొని ఆయన కూడా ఇది చేసుకోండి 3 నెలల లోపల అంతే. ఇద్దరు ఈ పాల వ్యాపారం చేస్తుండేదా? ఇద్దరు తండ్రి కొడుకులు ఇది చేద్దరు. అప్పులు బాగానే? అప్పులు ఏమైనాయి మనకేం చెప్పలేడు, అప్పులు అయినాయని అంటుర్రు. అప్పులు ఎవరు ఇచ్చారో ఎవరు ఇయ్యలేదో మనకేం తెలియదు. మీతో ఎట్లుండేటోడే మీ అల్లుడు మీ మనమడు? మంచిగానే ఉందరు, వాళ్ళు మంచిగానే ఉందరు, ఇద్దరు మంచిగానే ఉందరు. నీతో లాస్ట్ ఎప్పుడు మాట్లాడిండా? మాట్లాడిందంటే వారం రోజుల క్రితం మాట్లాడిండా? ఏమన్నా చెప్పిండా? ఏమన్నా ఏం చెప్పలేడు. ఒక ఆయన పైసలు గురించి టైట్ చేస్తున్నాము అంటే ఆయన ఫోన్ నంబర్ తీసుకుని ఆయన చెప్పిన ఇస్తామని. అప్పులు ఇచ్చిన ఆయన బాకీ ఉన్నా అంటే ఆయనకి ఇస్తామని చెప్పిన అంతే, ఇంకేం లేదు. మా మనమడు మా అల్లుడు మంచిగా ఉంటాడు. ఇప్పుడు ఆయన పెళ్ళ 20 ఏళ్ళ నుంచి మంచిగా ఉన్నారు. 3 నెలల్లో ఇద్దరు ఇట్లా అయిపోయారు. కొంచెం బాధగా ఉన్నది మాకు, ఎందుకు పరిష్కారం అని అంతే. ఇద్దరు లాస్ట్ ఎప్పుడు మాట్లాడమ్మా? వీళ్ళిద్దరు లాస్ట్ చివరికి ఎప్పుడు మాట్లాడారు? మా మనమడు రేపు చచ్చిపోతాడు అనగా మా ఇంటికి వచ్చిండు. ఇలా రాత్రికి సాయంత్రం ఉరేసుకుంది. మా అల్లుడు మొన్న ఫోన్ చేసి అత్తమ్మ వస్తలేమంటే వస్తే 2 రోజులు అయినాక అన్నా. ఇక నేను పొద్దున ఫోన్ వచ్చింది. మేము గట్కేసాలు ఉంటాం. మాకు ఫోన్ చేస్తేనే వచ్చినాం ఇట్లా అయిందని. ఇద్దరు బాధనే కదా. మా బిడ్డ, మా అక్క లేదు, మా అక్క బిడ్డ. మనం ప్రస్తుతము రాము వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. రాము వాళ్ళ అమ్మని అడిగి తెలుసుకుందాం. అసలు రాము చివరిగా ఆమెతో ఏం మాట్లాడిండు ఏందన్న విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఎప్పుడు మాట్లాడినమ్మా మీ కొడుకు లాస్ట్? 6 గంటలకు పొద్దున. ఏమన్నాడు? నువ్వు ఎండ వచ్చినావు అమ్మ అని అన్నాడు. అంటే నేను ఎండ కొడుతుందని జల్లి వచ్చినా అని చెప్పిన. అంటే ఇక పని చేద్దామమ్మ అన్నాడు. అంటే అన్నాడు, అమ్మ నాకు కొంత చాయి నీళ్ళు తీసుకురాపో హోటల్ కాడికి పోయి అన్నాడు. చేత కాదురా నువ్వు అన్నా, నువ్వే పో అమ్మ అన్నాడు. నేను ఈ కట్ట పట్టుకొని దెక్కుడ పోయి నీళ్ళ డబ్బా తీసుకొని చాయ్ తీసుకొని వచ్చే వరకే దొడ్జికి పెట్టుకుంటా అంతే. అంటే నువ్వు ఇటు వచ్చినాక నువ్వు ఇటు రాగానే మనమడు 3 నెలల క్రితం వేసిపోయినా ఆయన ఆడు దొడ్డి కాడికి వెళ్ళి వచ్చినాము అందరం. ఇంట్లో తోలి అయ్య పోయిడు, కొడుకు పోయిడు, నేను ఆడ కూర్చున్నా. మళ్ళా ఏమన్నాడు, మీ డాడీ పోయిండని నాన్న అడిగిన. టీవీ చూస్తుండన్నాడు. అన్నిటి అంటే హోటల్ కాడికి పోయిండు అన్నాడు. హోటల్ కాడికి పోతే ఈడు
పోతాడు కదా అని మేము అనుకున్నాం. అనుకోకనే ఇక తల్లి ఫోన్ చేస్తే ఎత్తిండట. ఎత్తంగానే మళ్ళా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలే. మీ మన్మడు ఉమ్. నెల 2 నెలల 10 దినాలు అన్నంగా సేటు. ఇబ్బంది పడుతుంది మీ కొడుకు. ఇదే పీకరు, నేను పీకరు, ఆయన పీకరు, తల్లి లేస్తలేదు. ఈ ఏడ్సుడు అదే లాస్ట్ నీతో అదే మాట అదే మాట ఛాయే. ఆడికెళ్ళి నేను కచ్చ పట్టుకొని దేక్కుంటూ వచ్చే వరకు ఆ బర్రకాడు పెట్టి మన చెట్టుకే ఊరేసుకుంటా. బలరాల షెడ్ ఉందా, షెడ్ మీ మన్మడు కూడా అక్కడేనా? చెట్టు ఉంది పక్కకు. ఇద్దరు అక్కడే ఒకటే ప్రదేశం అక్కడే వీడికెళ్ళి అలా దేశాలంతా. ఇది తల్లి యొక్క ఆవేదన. చివరిసారిగా అమ్మ నాకు నీళ్లు ఛాయ తీసుకురమ్మని చెప్పి పంపించాడట. ఆమె నీళ్లు ఛాయ తీసుకొని ఆ ప్రదేశానికి వెళ్లే వరకే అతడు ఊరేసుకొని మరణించడం జరిగింది.